ఎక్స్ట్రా జబర్దస్త్. సార్ నమస్తే సార్. మేడం నమస్తే అండి. నాకు అసలు 6వ తరగతి చదివిన దగ్గర నుంచి కూడా పెద్ద అయ్యాక హీరో అయిపోవాలని నేను మెంటల్ గా ఫిక్స్ అయిపోయాను. కొత్త సినిమా ఆఫీస్ లో ఆడిషన్స్ ఉన్నాయట, దానికి వెళ్తున్నాను. ప్లీజ్ బ్లెస్ మీ సార్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సార్ 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 నమస్కారం సార్. నమస్తమ్మా. అదే మీ సినిమాలో నూతన నటినట్లుగా అవకాశాలు అని చెప్పి పిలిచారు కదా సార్. ఆడిషన్స్ వచ్చావా? అవును సార్. నీ పేరేంటి? నా పేరు రాఘవ్ సార్. ఏ పాత్రలు చేయగలవు? మీరు ఏ పాత్ర ఇచ్చినా సరే నా టాలెంట్ తో తోమి దానికి మెరుపు తెప్పిస్తాను సార్. తోమై రేప్ సీన్ చేస్తావు మరి? చేస్తాను సార్. సరే అయితే డైలాగ్ చెప్తాను, ఆ డైలాగ్ యాస్ చెప్తే ఆ పాత్రలో నిన్నే పెడతాను. మరి గట్టిగా నవ్వి, ఎన్నాళ్ళు ఎక్కడికి పోయావే చిక్కుపుక్కు పిట్ట, ఇవాళ నిన్ను వదిలిపెట్టనే నా కోడి పెట్ట. రెడీ సార్. అమ్మా హీరోయిన్ భయం వేస్తుంది సార్. పర్లేదు చెయ్యి. ఎన్నాళ్ళు ఎక్కడికి పోయావే సిక్కుపుక్కు పెట్ట, ఇక నేను వదలనే కోడి పెట్ట. ఏం చేస్తున్నావయ్యా? అంటే అలవాటు లేదు సార్ నాకు. మాకేమన్నా అలవాట రేప్ సీన్లు పెట్టుకోవడం? చేస్తాను సార్. చెయ్యి. ఇన్నాళ్ళు ఎక్కడికి పోయావే సిక్కుపుక్కు పెట్ట, దొరికాక వదిలినా కోడి పెట్ట. ఏం చేస్తున్నావయ్యా నువ్వు? యాక్టింగ్ సార్. ఆర్టిస్ట్ అవుదాని వచ్చావు, ఇంక దేనికి వచ్చావు నువ్వు? ఒక్క అవకాశం. అవకాశాలు ఏం లేవు, వెళ్ళిపో. ఇంట్లో చెప్పొచ్చాను సార్. ప్లీజ్ సార్ ఒక అవకాశం. సర్లే, రేపు పొద్దున బాగా ప్రాక్టీస్ చేసి వచ్చి కనిపించు, అప్పుడు చూస్తాను. ప్రాక్టీస్. ఏమండి ఏంటండి అలా నీరసంగా కూర్చున్నారు? ఏం లేదు, సినిమా ఆఫీస్కి వెళ్ళాను కదా, ఒక సీన్ ఇచ్చారు. ఇబ్బందిగా ఉందిలే, ఏదో చేశాను. అయినా మనకి ఎందుకండి ఈ పాత్రలు గీతలు, ఏ ఉద్యోగం సద్యోగం ఎత్తుక్కోకుండా మీరు మీ పిచ్చి గాని. నువ్వు అలా అంటావు, ఒక్కసారి హీరో అయ్యాక ఎలా ఉంటది చూడు మన పరిస్థితి. చూసానండి, పెళ్ళైన దగ్గర నుంచి చూస్తానే ఉన్నాం. ఆ ప్రాక్టీస్ ఏదో ఇంట్లోనే చేస్తే సరిపోదు కదా సార్, అక్కడ ఇక్కడ చేసి భయపడ్డం ఎందుకు? ఏంటండి ఇన్నాళ్ళు ఎక్కడికి పోయేవే చిక్కుబుక్కు పెట్ట. ఏంటండి దొరికాక నిన్ను వదిలిపెట్టనే కోడి పెట్ట. ఏంటండి విచిత్రంగా? నిన్ను వదిలిపెట్టను, నీ అందాన్ని తాగేస్తా. ఏమండి యవ్వనాన్ని యాపిల్లా కొరకు తినేస్తా. మీరు ఎప్పుడైనా కాదన్నానా ఏంటండి? రండి లోపలికి వెళ్దాం. ఇక్కడే కావాలి. మా ఆయనకి దెయ్యం పట్టింది. ఒక ఆడ మెంబర్ బలత్కరి సిగ్గులేదు. చిచ్చే సరదాగా. ఇది డీసెంట్ ఉంటే కావాలి తెలిసేది. వాళ్ళని డీసెంటే సార్, మా ఆవిడే సార్. సిగ్గులేదు నీకు, చంపేస్తా. ఏదో నన్ను ఫోన్ చేయమ్మా నాకు. దేవుడా ఏంటి డ్రై ఫ్రూట్ లాంటి నా బ్రతుకును డ్రై చేసేస్తారా? బాదం పాలు లాంటి నా బతుకుని రోడ్డు పాలు చేసేస్తారా? నువ్వు ఆగుతావా కాసేపు? వాళ్ళంతా నా యాక్టింగ్ నిజం అనుకున్నారు కదా. ఇలాగే యాక్ట్ చేయమని చెప్పారే, అక్కడ చిన్న భయం. మరి ఆ మాట చెప్పుంటే కోఆపరేట్ చేసేదాన్ని కదండి. ఇప్పుడు చూడండి, దూది పింజ లాంటి నా బతుకు మీద మీ పంజా విసురుతారా? ఎంతైనా ఆడపిల్లరా, పసిగుడ్డురా, ఎలా చేయాలనిపిస్తున్నారా నీకు? పసిగుడ్డు ఏంటి సార్, పెద్ద రాక్షస బల్లి గుడ్డులా. ఫోన్ చేయమ్మా. అలాగే చెక్ చేసా. మీరు వెళ్ళరండి అన్నయ్య గారు. కొడితే కొట్టాడు కానీ మీ యాక్టింగ్ అదిరిపోయిందండి. అంతే కదా, హీరోనే మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాను చూసుకో. మీరు వెళ్ళరండి, మా ఆయన బంగారం. సార్ డైరెక్టర్ గారు బాగా ప్రాక్టీస్ చేసి వచ్చాను సార్. ఒకసారి మీరు రీసీన్ చెప్పేస్తే నేను యాక్ట్ చేస్తాను సార్. చాలా లేట్ అయిపోయామమ్మా. లేట్ అయిపోయినా అంటే ఇప్పుడు నా క్యారెక్టర్ అయిపోయింది మరి. మీరు అలాగనుకోండి సార్, ఆల్రెడీ చాలా ప్రాక్టీస్ కూడా చేసి వచ్చాను సార్. మామూలు ప్రాక్టీస్ కాదు అది. సర్లే, ఇంకో క్యారెక్టర్ చేస్తావు మరి? చేస్తాను సార్. విలన్ క్యారెక్టర్.
దాంట్లో ఐటమ్ సాంగ్ ఉంటది. ఐటమ్ సాంగ్ పిచ్చగా డాన్స్ చేయాలి. నువ్వు ఎంత బాగా చేస్తే అంత ఆ క్యారెక్టర్ నీకు ఇస్తానన్నమాట. బాగా ప్రాక్టీస్ చేస్తాను సార్. వెళ్ళి 24 గంటల తర్వాత కనిపించు నాకు. ఏంటో మా ఆయన పొద్దుననగా ఆఫీస్కి వెళ్ళాడు. ఏమైందేంటో. ఏమండి ఏమైందండి? అంటే నేను వెళ్ళాను, ఆ క్యారెక్టర్ పోయిందంట, విలన్ క్యారెక్టర్ ఉందని చెప్పారు. డాన్స్ బాగా చేస్తే ఇస్తానని చెప్పారు. అవునా? నన్ను చేయమంటారా? వద్దులే, భూకంపం వస్తుంది. ఇంకా బాగా డాన్స్ చేసి వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటది, వాళ్ళని చూసి నేను డాన్స్ నేర్చుకోవచ్చు కదా. అమ్మా ఏమ్మా బాగున్నావా? ఎలా ఉన్నావమ్మా? బాగున్నానమ్మా. అల్లుడు బాగున్నావా? బాగున్నాను, భలే టైంకి వచ్చేట్లేదని చెప్తాను. మీకు డాన్స్ వచ్చా? అయ్యో నా డాన్స్ వస్తే మీ మామయ్య నన్ను పెళ్లి చేసుకున్నారు. అయితే మీరు నాకు చిన్న హెల్ప్ చేసి పెట్టాలి. ఏంటది? అమ్మో నేనా? ఆయన చూస్తే కొంచెం చంపేస్తాను. అమ్మాయి నాకు తెలియదు, నా భవిష్యత్తు మీ దగ్గర ఉంది. అది కాదు అవన్నీ తెలియదు నాకు. అల్లుడు సీమ నుంచి వచ్చావు, చిట్టిగార తింటావా, ఆవురావురంటున్నావు, అరకోడి తెమ్మంటావా, ఆవురావురంటున్నావు, అరకోడి తెమ్మంటావా. ఎందుకు ఆపేశారండి పాట? అది నా భవిష్యత్తు మీ దగ్గర ఉందని చెప్తున్నాను కదా. అబ్బో, ఇది ఫ్యామిలీ ఉండేది ఇల్లు అనుకుంటున్నావా లేకపోతే బజార్ అనుకుంటున్నావరా? ఏంటి ఐటమ్ సాంగ్లు? కాదండి బాబు, మా అత్తగారు. అత్తగారు పట్టుకుని ఐటమ్ సాంగ్ చేస్తాను. అలా అని కాదు సార్, కొద్దిగా నాయిస్ వచ్చిందో చంపేస్తా. నువ్వు రావే అమ్మా. నువ్వు రామ్మా. సీమ నుంచి వచ్చావు. ఏంటి హుషారుగా ఉన్నా? చాలా బాగా పెర్ఫెక్ట్ అయి వచ్చాను సార్. అదర కొట్టేశాను. మీరు సాంగ్ చేస్తే డాన్స్ చేసేది. కాకపోతే ఆ క్యారెక్టర్ కూడా అయిపోయింది. ఈ క్యారెక్టర్ కూడా అయిపోయింది అంటారు సార్. బాబా మీ కాలు పట్టుకుంటాను, ఏదో ఒక వేషం ఇవ్వండి సార్. నాకు పరుగు పోతుంది సార్ మా ఆవిడ దగ్గర. నాకు ప్లీజ్ సార్, ఏదో ఒక వేషం సార్. సర్లే, అంత బతిమాలుతున్నావు కదా, ఇంకో క్యారెక్టర్ చేస్తాం. ఇంకో క్యారెక్టర్ చేస్తాను సార్. చెప్పండి సార్. దీనికి కూడా న్యాయం చేయాలి మరి. చేస్తాం. సైకో సైకో క్యారెక్టరా? చేస్తాను సార్. బాగా చేయాలి. అలాగే సార్, ఎరగదీసేస్తాను. చూద్దాం. ఓకే సార్, షూటింగ్ రెడీ చేసుకోండి సార్. అమ్మా ఏంటమ్మా? మా ఆయన పొద్దుననగా వెళ్ళాడు. ఏమైందో ఏంటో అర్థం కావట్లేదమ్మా. పోతే పోయాడులేమ్మా, వస్తే మళ్ళీ సాడిస్ట్ లాగా తగులుకుంటాడు. అవునమ్మా. వచ్చాడు సాడిస్ట్. ఏమండి మీరు మందు తాగుతున్నారా? నీకు విషయం చెప్పనా? చెప్పండి. సిగరెట్ నేను ఒకే లాంటి, కాకపోతే దానికి నిప్పు బయట ఉంటది, నాకు లోపల ఉంటది. మిగతా అన్ని సేమ్ టు సేమ్. ఇప్పుడు నన్ను ఏం చేస్తారు? నీ అందానికి బ్యూటీ స్పాట్లు పెడతాను. టాటూ వేస్తారా? yes, దిష్టి చుక్క. ఏంటల్లుడు అలా సాడిస్ట్ గా? నీకు పెట్టలేదు, నువ్వు కుళ్ళుకుంటున్నావు కదా. ఇప్పుడు మీ ఇద్దరు ఒక అద్భుతమైన డాన్స్ చెయ్యాలి. సరే మ్యూజిక్. ఈ పాటకి డాన్స్ ఎలా వేస్తారండి? వెయ్యాలి. ఇది పేటా సాంగ్ అండి. అయినా సరే మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. ఈ సాంగ్ కా? yes, మ్యూజిక్. గాలినైపోతాను గగనానికి, వేణువై వచ్చాను భువనానికి, గాలినైపోతాను గగనానికి, మమతలన్నీ ఏం చేస్తున్నావురా? డాన్స్ చేసుకుంటా. ఈ పేట సాంగ్ డాన్స్ సంబంధం ఏమైనా ఉందా? ప్రశాంత్ పడుకున్నావు. పడుకున్నావా నువ్వు? చంపుతా. ఆయన సైకో క్యారెక్టర్ నువ్వు చెప్పాలిగా. అవునండి. ఏమండి మీరు వెళ్ళి ఆఫీస్ లో ట్రై చేసుకోండి, నేను అమ్మ ఇంట్లో ఉంటాను. థ్యాంక్ యూ. పదవే అమ్మా. డైరెక్టర్ గారు పర్ఫెక్ట్ సార్. మీరు ఇప్పుడు ఏ క్యారెక్టర్ ఇచ్చినా సరే ఎరగ తీసేస్తాం అంతే. నువ్వు రెడీగా ఉన్న ఇక్కడ క్యారెక్టర్లు రెడీగా లేవు సార్. అయిపోయి ఓ నెక్స్ట్ షూటింగ్ కలుద్దాం సార్, మర్చిపోకండి. అన్ని ప్రయత్నాలు చేసాం, ఎక్కడా అవకాశం రాలేదు. ఏం చేస్తాం? ఎరా ఎప్పుడేదో చేస్తా సైలెంట్ గా ఉండవేంటి? నువ్వేం చేస్తుంటావురా? ఇలా గాలి తిరుగుతుంటావు. నేను ఏదో ఒక అవకాశం కోసం తిరుగుతున్నాను. వచ్చిన దగ్గర నుంచి ఒక్కేసి వేసుకుని తిరుగుతున్నాను. గాలి తిరగకపోతే ఏదో ఒకటి చేసుకోవచ్చు కదరా. నేను బతకడానికి కదా సినిమా అవకాశాలు ట్రై చేస్తున్నాను. ఎలా బెదిరించారా? ఏలెట్టి ఇలా కదా. Extra
తక జను తరికేట తక జను తరికేట తక జను తరికేట తగను ఇంకా ఇంకేం కావాలి చాలే ఇది చాలే వచ్చి వాడలే రోజు తిరణాలే. ఎంత ఆనందంగా ఉంది ఈ రోజు ఈ పండగ పర్వదినాన ఈ గ్రామంలో నన్ను మరి ఒక చక్కటి కథ చెప్పమని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చారు. అది ఏ కథ అంటే జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ చరిత్ర చెప్పమని నన్ను ఈ రోజు ఇక్కడికి ఆహ్వానించారు. ముందుగా మరి మనం ప్రార్థనా గీతంలోకి వెళ్ళిపోయినట్లయితే ఉప్పు కప్పురంబు ఒక పోలిక నుండు చూడ చూడ రుచుల జాడవేరు పురుషులందు జబర్దస్తు పురుషులు వేరయ్యా విశ్వదాభిరామ వినురవేమ విశ్వదాభిరామ వినురవేమ వినురవేమ. ముందు కామెడీ చేయరా మామా. ఎవడరా వాడు చిన్న పెద్ద తేడా లేకుండా ఇలా కూస్తున్నాడు? చెడదల మధ్యలో పెట్టి కొట్టేస్తానేమో అనుకుంటున్నారు. మరి పురుషులందరూ సమానమే కదండి, అలాంటిది జబర్దస్త్ పురుషులు వేరయ్యా అని ఎందుకు చెప్పారని మీరు అడగొచ్చు. జబర్దస్త్ పురుషులకు ఒక ప్రత్యేకత ఉంది. ఎందుకంటే వాళ్ళు ఎవరికీ అర్థం కారు. గట్టిగా చెప్పాలంటే వాళ్ళు వాళ్ళకే అర్థం కారు. జబర్దస్త్ చరిత్ర గురించి చెప్పాలంటే అయ్యా జబర్దస్త్ కామెడీలు వేడి వేడి పకోడీలు జబర్దస్త్ కామెడీలు వేడి వేడి పకోడీలు గుమ్మడి వడియాలు వేయించిన పడాలు జబర్దస్త్ కామెడీలు వేడి వేడి పకోడీలు. జబర్దస్త్ కార్యక్రమం అంటే చక్కటి విందు భోజనం లాంటిదే నాయన. మరి ఇలాంటి జబర్దస్త్ షూటింగ్ ఉందంటే జడ్జిలకి కన్నుల పండుగగా ఉంటుంది. ఎందుకంటే మనసారా నవ్వుకోవచ్చు, కడుపుబ్బా నవ్వుకోవచ్చు, హాయిగా నవ్వుకోవచ్చు అని చెప్పి జబర్దస్త్ షూటింగ్ ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారట. మరి అలాంటి రోజు వారి జీవితంలో ఒక రోజు రానే వచ్చింది నాయన. అప్పుడు జబర్దస్త్ జడ్జిలు ఏం చేశారు? పొద్దున్నే లేచి బాబు గారు మన రోజమ్మ నాగబాబు గారు రోజమ్మ తయారయ్యి రాగా జబర్దస్తు మొదలాయేరా జబర్దస్తు మొదలాయేరా. ఆహా అది మరి జడ్జిలు స్టూడియోకి వచ్చి ఏం చేసి ఉన్నారు? ఒక్కసారి వేదికను చూడగానే విద్యుత్ దీపాలంకరణతో స్టేజ్ అంతా ధగధగలాడిపోతుందట. ఇంకా ఎవరు రాలేదా అని వాళ్ళు ఎదురు చూసే లోపే అంతలో యాంకరమ్మ వచ్చినాది, వచ్చి రాణి డాన్సులతో ఎగిరినాది. అంతలో యాంకరమ్మ వచ్చినాది, వచ్చి రాణి డాన్సులతో ఎగిరినాది. తన సైగలతో జడ్జిలను పిలిచినాది, తన సైగలతో జడ్జిలను పిలిచినాది. తన సైగలతో జడ్జిలను పిలిచినాది. వచ్చి రాని తెలుగులో అంతా ముద్దుగా పిలుస్తుంటే జడ్జిలు రాకుండా ఎందుకుంటారు నాయన? మరి రోజా గారు ఎంత చక్కగా వేదిక మీదకి వచ్చారు, డాన్స్ చేశారు. డాన్స్ చేసిన తర్వాత యాంకర్ కి ఒక హగ్గు కూడా ఇచ్చారు. నువ్వు బాధపడుతున్నావు ఏంట్రా? అయితే నాయన రోజా గారు డాన్స్ చేస్తున్నారు, యాంకర్ గారికి హగ్గిస్తున్నారు, వెళ్ళిపోయే ముందు చెవిలో ఏదో చెప్పి వెళ్ళిపోతున్నారు. ఏం చెప్తున్నారో ఎవరికి అర్థం కావట్లేదు. రోజా గారు ఏం చెప్తున్నారో తెలుసా? అవకాశం వచ్చింది కదా అని ఎక్కువ చేయకు, కుర్చీలో కుక్కిన పేర్లా పడుండు. అంత లేదు, నువ్వు చాలా క్యూట్ గా చేస్తున్నావు, అలాగే కంటిన్యూగా అని చెప్పాను. ఇంతే ఉందట మేడం. రోజా గారు చెప్పినంత మాత్రాన యాంకర్ గారు ఊరుకుంటారా అండి? బాబు గారు అని పిలిచింది. అప్పుడు బాబు గారు కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఒక్కసారిగా అగ్నిపర్వతం వెనక్కి తిరిగినట్టుగా, 1000 ట్రాన్స్ఫార్మర్లు ఒక్కసారిగా పేలునట్టుగా, 100 సింహాలు ఒక్కసారిగా గర్జించినట్టుగా హర్రమని వెనక్కి తిరిగి అంతా నా ఇష్టం పెడా ఏం చేసినా అడిగేదెవరురా నా ఇష్టం చెడామడా ఏం చేసినా అడిగేదెవరురా నా ఇష్టం అంతా నా ఇష్టం
అని చెప్పి ఒక్కసారిగా వెనక్కి తిరిగి అంగుళీకానికి ముద్దు పెట్టి ఒక్కసారిగా కెమెరా మీద బుమ్మని గుద్దారు నాయన. ఆ సీన్ చూసి కళాకారులంతా విజిల్ చేశారు, చప్పట్లు కొట్టారు, డాన్స్ చేశారు. కానీ ఆయన అంతరంగంలో ఏముందో తెలుసుకోలేకపోయారు. నిజానికి ఆయన అనుకున్నది ఏంటో తెలుసా నాయన? పంచులు వేయకపోతే పగిలిపోతురావు రే, పగిలిపోతురావు రే. వాళ్ళ మనసులో ఎక్కడో ఏమోదో తెలియని బాధ. ఎందుకంటే ఏ దిక్కుమాలను పంచులకు నవ్వాల్సి వస్తుందో, ఎక్కడ బలవంతంగా నవ్వాల్సి వస్తుందో, ఎక్కడ మనసు చంపుకుని నవ్వాల్సి వస్తుందో, అయినా వీళ్ళకి హెల్ప్ చెయ్యాలే హతవిధి అని వాళ్ళలో వాళ్ళు కుంగిపోతున్నారంట. అప్పుడు వాళ్ళలోంచి చిన్నగా ఒక పాట మొదలైంది నాయన. అదేంటంటే తెచ్చేవారు లేరా అన్నవు, తెచ్చేవారు లేరా, తెచ్చేవారు లేరా అన్నవులు, తెచ్చేవారు లేరా, చెట్టును కొట్టేవారు లేరా. జడ్జిలు అంత ఆందోళన ఉన్నప్పుడు వాళ్ళు నవ్వించడానికి అని చెప్పి ఒక అతడు గూడ్స్ ట్రైన్ పట్టాలు తప్పినట్టుగా డైరెక్ట్ గా వేదిక మీదకి వచ్చేసాడంట. అంతలో ఆర్పీనే వచ్చినాడు. అది నాయన. మరి జడ్జిలు ఆశపడుతుండగా ఆర్పీ సరాసరి వచ్చి గాల్లోకి ఎగిరి 2 కాళ్ళు కొట్టి ఇదే నా మొదటి పంచి అన్నాడు, ఇదే నా మొదటి పంచి అన్నాడు. దాంతో జడ్జిలకు కాలింది నాయన. మళ్ళీ ఇలాంటి పంచులేసే ఉంటే దొళ్ళించి 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 కొడతా ఉన్నారు. మీకెందుకండి అంత శ్రమ, నేనే దొళ్ళుతాను, మీరు కొట్టేయండి అన్నాయి. ఇది నా 2వ పంచి అన్నాడు, ఇది నా 2వ పంచి అన్నాడు. ఇంతటితో ఆర్పీ అధ్యాయం సమాప్తం. జై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, జై హో. ఏంటైనా అలా చూస్తున్నావు? జడ్జిలు నవ్వారా లేదానా? నవ్వలేదు నాయన. పొద్దున్నే లేచి ఎవరి మొహం చూసాం, ఎందుకు రోజా ఇలా జరుగుతుంది? నాగబాబు గారు లోపల లోపల కుమిలిపోతున్నారట. ఒక్కడైనా మనం నవ్వించే ప్రయత్నం చేయరా అని చెప్పి ఏదో మొహం తుడిచినట్టుగా నటిస్తూ కన్నీళ్లు తుడుచుకుంటున్నారట, కన్నీళ్లు తుడుచుకుంటున్నారట. నేను నవ్విస్తా అని చెప్పి ఇంకొకతను బయలుదేరాడు. మనసుండి గాలి వచ్చినాడు రా, అటు గెటప్పు ఇటు ఆటో, అటు గెటప్పు ఇటు ఆటో, ఇటు మొత్తం ఆటో ఇటో, ఆటో ఇటో. ఆ సుధీర్ ఆటో రాంప్రసాద్ వైపు చూసి బావా తెచ్చావా అని అడిగాడు. తెల్లకాయతం తెచ్చాను బావా అని చూపించాడు. ఇదేంట్రా బాబు పరిస్థితి అనుకుంటే, నేనున్నాను బావా కంగారు పడకండి అని చెప్పి ఆ గెటప్ సీన్ గారు గెటప్ వేసుకుని బియ్యంలో రాళ్ళు ఏరినట్టుగా స్టూడియో అంతా తిరిగి అక్కడొక పంచు, ఇక్కడొక పంచు, ఎక్కడొక పంచు మొత్తం సంచిలో వేసుకుని ఇదిగో బావా స్కిట్ అన్నాడు. దాంతో సుధీర్ అమ్మయ్య బాగుంది బావా, కొట్టే స్కిట్ కొడదాం, లేకపోతే మళ్ళా మనం కొట్టుకుని దిగేద్దాం అన్నాడు. సుడిగాలి సుధీర్ అధ్యాయం సమాప్తం. జై జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్. నేను నవ్విస్తాను గురువు గారు అని వచ్చాడు. అతడే రాకింగ్ రాకేష్. చంటి పిల్లలను పైన వేసుకుని వచ్చాడు. అతను వస్తూనే పిల్లలు జడ్జిలు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే అంటూ జడ్జిల మీద పిల్లల మీద భారం వేసి వేదిక ఎక్కేశాడు. పడుకున్న పిల్లలు లేపించి డైలాగులు నేర్పించి వేదిక ఎక్కించి తన్నిద్రపోయాడు. మిగతా పని అంతా పిల్లలు చూసుకున్నారు. కిట్టు మొత్తం చూస్తే నాయన జడ్జిలకి 4 బిస్కెట్లు, పిల్లలకి 4 చాక్లెట్లు, ఇతగాడికి చెక్కులు, ఇతగాడికి చెక్కులు. అందుకే అతను ఎప్పుడు చూసినా సరే పిల్లలు జడ్జిలు చల్లని వారే, కళ్ళ కపట మెరుగని కరుణామయులే, కరుణామయులే. కనీసం ఈసారైనా నవ్వారండి జడ్జిలు? ఎక్కడ నాయనా, ఎంతవరకు జడ్జిలు పెట్టుకున్న ఈ ఆశ కూడా నాశనం అయిపోయింది. ఎలాగరా భగవంతుడా, ఏ జన్మలో ఏ పాపం చేశామో, మన పూజలో ఏ లోపం ఉందో ఒక్కడు కూడా నవ్విస్తాడని ఎదురు చూస్తే ఎవడూ నవ్వించలేదు. అందరూ నీరసంగా నీరు గారిపోతున్నప్పుడు సడన్ గా సెట్ లోకి ఒక చల్లని గాలి ప్రవేశించింది నాయన. సెట్ బాయ్స్ లేచి కూర్చున్నారు, కెమెరామెన్ లేచి నించున్నారు. జడ్జిలు సీట్లలోంచి ముందుకు వచ్చారు. వాళ్ళు చిన్నగా నవ్వారు, ఇంకాస్త నవ్వారు, ఇంకాస్త నవ్వారు. డైరెక్టర్స్ వచ్చి చూశారు. వేదిక మీద చూస్తే ఎవరూ కనిపించట్లేదు. వీళ్ళందరూ ఎందుకు ఇంత పక్కపక్క నవ్వుతున్నారని ఆరాధిస్తే ఎక్కడో బయట గ్రౌండ్ లో రాకెట్ లాగా స్కిట్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు. ఎందుకో ఈ మాట చెప్తుంటే ఒకళ్ళు కూడా ఒప్పుకునే వాళ్ళ లేని ఆయన. క్షేమంగా ఇంటికి వెళ్తానంటావా?
రాకెట్ రాఘవ్ స్కిట్ ఎప్పుడు కూడా బయట చేస్తే అబ్బో అని ఉంటుంది ఆయన, స్టేజ్ ఎక్కాకే దెబ్బ అయిపోతుంది ఆయన. వాళ్ళు ఇంకా చేసేదేమీ లేక ప్యాకప్ చెప్పేసి మేకప్ తీసేసి అసలు నయనాలతో విషన్న వదనాలతో బాధాతత్వ హృదయంతో ఇంటికి వెనుదిరిగారంట. పాపం యాంకరమ్మ గారు కూడా కారు వదిలేసి కాలినడకని ఇంటికి వెళ్ళిపోయారంట. ఇంత జరుగుతున్నా సరే వాళ్ళ మధ్యలో ఎక్కడో చిన్న భయం. ఇంటికి వెళ్తుంటే పిల్లలు ఎదురొస్తారు, నాన్నగారు స్కిట్లు చూసారా, అమ్మ స్కిట్లు చూసారా, ఎవరు బాగా నవ్వించారు, ఎవరు ఎలా చేశారని అడిగితే పాపం ఆ పసిపిల్లలకి ఏం చెప్పాలి? రాకేసి రక్కేసాడని చెప్పాలా, సుధీర్ చుట్టేసాడని చెప్పాలా, చంటి చంపేశాడని చెప్పాలా, రాఘవ రంకిలేసాడని చెప్పాలా, ఏం చెప్పాలో తెలియక సెలవు చెప్పేసి ఎవరింట్లో వాళ్ళు నిద్రపోనిచ్చారు. అందుకే ఇంకేం కావాలే చాలే ఇది చాలే నువ్వే వచ్చి వాళ్ళే రోజు తిరునాళ్ళే. కామెడీ మొత్తం కంచికి పోయింది, పంచులు మొత్తం పంచరు అయ్యాయే, కామెడీ మొత్తం కంచికి పోయిందే, పంచులు మొత్తం పంచరు అయ్యాయే. ఇంకేం కావాలే చాలే ఇది 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 చాలే. జై జబర్దస్త్ ఎక్స్ట్రా జబర్దస్త్ జై. ఎక్స్ట్రా జబర్దస్త్.